మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెల్లీ ఫ్యాట్, కొందరికి బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది, బ్లోటెడ్గా చాలా పెద్దగా ఒక బెలూన్ లాగా ఉంటుంది. సో మిగతా శరీరం అంతా సన్నగా ఉంటుంది. ఇలాంటి బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ బెల్లీ ఫ్యాట్, ఎందుకు పొట్ట మాత్రమే పెద్దగా ఉంటుంది, న్యాచురల్ వేస్లో యోగిక్ విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, దీని గురించి ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, చాలా మందికి పొట్ట మాత్రమే పెద్దగా ఇలాగా ఉంటుంది, బ్లోటెడ్గా. సో నొక్కి చూసినా అంత గట్టిగా ఉండదేమో, సో లోపలికి వెళ్తూ ఉంటుంది. అది తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, తగ్గదని చెప్తుంటారు. అయితే మీరు చెప్పారు ఏంటంటే యోగిక్ విధానం ఉంది, యోగాలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి, అంతేకాదు రకరకాల ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు మీరు. సో ఎలా తగ్గించుకోవచ్చు న్యాచురల్ వేస్లో? మీరు అన్నట్టుగా చాలా మందికి బాడీలో ఫ్యాట్ ఎక్కువ పొట్ట దగ్గర పెరుగుతుంది. బాణ పొట్ట అంటారు, ఒక బాణలాగా ఇలా ఉంటుంది. బాడీ అంతా లీన్ గా అంటే సన్నగా బానే ఉంటుంది, ఎక్కడ ఉండదు, ఓన్లీ పొట్ట దగ్గరే ఉంటుంది. జనరల్ గా ఇది జెంట్స్ కి ఎక్కువ ఉంటుంది, అంతా బానే ఉంటుంది కానీ వాళ్ళకి తొందరగా పొట్ట పెరుగుతుంది. బట్ లేడీస్ కూడా ఆఫ్టర్ డెలివరీస్, అంటే ఒక 2 డెలివరీస్, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈ పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ సిజేరియన్ చేసిన వాళ్ళలో తొందరగా ఫ్యాట్ వస్తుంటుంది. ముఖ్యంగా ఈ ఫ్యాట్కి ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఫ్యాట్ సెల్స్ అంటే బాడీ సరిగా అబ్జార్బ్ చేయకపోవడం వల్ల, మెయిన్ మనకి ప్యాంక్రియాస్, ఈ మనం తినే కార్బ్స్, ఫ్యాట్ అండ్ షుగర్, ఈ మూడు వేరువేరేగా ఉంటాయి. కార్బ్స్, ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల, షుగర్ తినడం వల్ల, అంటే స్వీట్స్ ఇలాంటివి తినడం వల్ల, ఇవి తిన్నప్పుడు, ఇవి మామూలుగా రెగ్యులర్గా ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అంత డైజెషన్కి వెళ్ళదు. సో మిగతాదంతా ఏమవుతుందంటే సెల్స్ లో చక్కగా ఇలా పేరుకుపోతుంది అన్నమాట. సెల్లో ఇట్లా చిన్నగా మంచిగా మనకి పెరిగిపోతా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అక్కడే ఫ్యాట్ పేరుకుంటా ఉంటుంది. సపోజ్ హిప్స్, విమెన్ కి అయితే హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, పొట్ట దగ్గర ముఖ్యంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇది తగ్గించుకోవడానికి మెయిన్ డైట్ లో చేంజెస్ తీసుకురావాలి. డైట్ లో ఎక్కువ కార్బ్స్, ఎక్కువ ఫ్యాట్స్, ఎక్కువ షుగర్, ఇవి ఫస్ట్ మనం కట్ చేయాలి. కట్ చేసి, అంటే అసలు నో కార్బ్స్, నో ఫ్యాట్, నో ఇది అని నేను చెప్పను. కార్బ్స్ ఉండాలి, తక్కువ మోతాదులో ఉండాలి కార్బ్స్. మనం తీసుకున్న కార్బ్స్ మనకు ఖర్చు అయిపోవాలి మనం చేసే పనిలో, ఎక్కడ కూడా స్టోర్ అవ్వకూడదు. సో ఖర్చు అయిపోవాలి అని అంటే చాలా మందికి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, ఎంత చేసినా 2-3 గంటలు పని చేస్తారు, తర్వాత ఎక్కువ కూర్చోవడమే ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం డైట్ తో కూడా తగ్గించుకోవచ్చు. ఎలా అంటే మన 0 calorie ఫుడ్ అని ఒకటి ఉంటుంది. 0 calorie ఫుడ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు కీరా తీసుకోండి, కీరా 0 calorie ఫుడ్. ఒక కీరా లేకపోతే 2 కీరాలు తిన్నారనుకోండి మీరు, దాంట్లో సపోజ్ ఒక 25 calories ఉన్నాయని అనుకుందాం. ఒక కీరాలో ఉంటే మీరు ఒక కీరా తిన్నప్పుడు ఈ 25 calories డైజెషన్ అవ్వడానికి, మనకి కీరా డైజెషన్ అవ్వడానికి దానికి 125 calories కావాలి. లేకపోతే మాక్సిమం 100 calories బర్న్ చేయాలి. సో ఇది డైజెషన్ అవ్వడానికి మనకు ఆల్రెడీ 100 calories మనకి అక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి ఫ్యాట్ లో, అది ఖర్చు చేసేస్తుంది ఇది. అందుకే దీన్ని 0 calorie అంటారు. అంటే ఇందులో తీసుకోవడం వల్ల మనకు క్యాలరీస్ రావు అని కాదు, ఇది డైజెషన్ అవ్వడానికి. ఇప్పుడు యాపిల్ కూడా అంతే, యాపిల్ తినడం వల్ల కూడా అంతే, ముఖ్యంగా ఆకుకూరలు తినడం వల్ల కూడా అంతే. తర్వాత బాగా పీచు ఉన్నవి, ఇప్పుడు బీరకాయ మరీ చెక్కకుండా కొంచెము పైన ఒక అంటే సైడ్స్ చేసేసి కొంచెం ఉండాలన్నమాట. ముఖ్యంగా గోరుచిక్కుడు అంతా కూడా హై ఫైబర్ ఉంటుంది. గోరుచిక్కుడు చాలా బైండింగ్ అన్నమాట. మీరు చూడండి, గోరుచిక్కుడు నుంచి దాంట్లో నుంచి వచ్చే కొన్ని దాంతో ఫెవికాల్ ఏదైనా బైండింగ్, మీరు ఎనీ ఆయింట్మెంట్స్ ఆర్ క్రీమ్స్ ఆర్ ట్యూబ్స్, మనకి ఒక క్రీమ్ లాగా రావాలన్న ఫామ్ బైండింగ్ కి దీని నుంచి బేస్ తీస్తారు. అంత హై ఫైబర్ ఉంటుంది. సో ఈ హై ఫైబర్ రోజు ఒక బౌల్ ఎప్పుడైనా మధ్యలో మనం ఉడకబెట్టుకుని, లేదంటే కొద్దిగా తాలింపు కూడా పెట్టుకోవచ్చు మనం టేస్ట్ కోసం. అది ఒక కప్పు తీసుకోవడం, యాపిల్స్ తినడం, ఆకుకూరలు తినడం, తర్వాత సలాడ్స్ మాట. సపోజ్ మీరు ఇప్పుడు ఒక బిర్యానీ ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నారు, లేకపోతే ఏదైనా తింటున్నారు,
దాంతో పాటుగా మీరు ఒక సలాడ్ పెట్టుకోండి, ఒక బౌల్ సలాడ్. తర్వాత ఇంకొకటి, మనం ఇవాళ తినేసాం, ఫుల్ ఎంజాయ్ చేసేసాం మీల్, రాత్రి డిన్నర్ పార్టీ తిన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ 0 క్యాలరీ ఫుడ్ ఏముందో, సపోజ్ కీరా కానీ, యాపిల్, తర్వాత ఈ గోరుచిక్కుళ్ళు ఉడకబెట్టుకొని తినడం, ఆకుకూరలు ఉడకబెట్టుకుని తినడం. ఇంకా మనం మీల్ తినొద్దు, ఎందుకంటే ఇవాళ చాలా ఎక్కువ తినేసాం కదా. సో ఒక 1000 క్యాలరీస్ 800 క్యాలరీస్ తినేస్తారు, మనకు తెలియకుండా వెళ్ళిపోతాయి. అవి మనం బర్న్ చేయాలి కదా, మనమేమో కష్టపడం కూర్చుంటాము. సో అలాంటప్పుడు 0 క్యాలరీ, ఇంకా ఈ రోజంతా నేను 0 క్యాలరీలు ఫుడ్డే తీసుకున్నాను, అసలు తినకుండా ఉండకూడదు, తినాలి. 3 మీల్స్ పెట్టుకుని 3 టైమ్స్ ఇలా తిన్నాం అనుకోండి. సో ఈ క్యాలరీ ఎక్కడా కూడా మనకి స్టోర్ అవ్వకుండా చాలా క్యాలరీస్, అంటే అన్నీ కరగకపోయినా అట్లీస్ట్ ఒక 50% క్యాలరీస్ బర్న్ అయ్యే అవకాశం ఉంటాయి. అందుకే వీటిని 0 క్యాలరీ ఫుడ్ అంటారు. అందుకే ఇవి తిన్నప్పుడు అలా, అందుకే మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం, హోటల్కి వెళ్తాము, ఫుడ్ ఆర్డర్ చేస్తాం, వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. మీరు వెళ్ళినప్పుడు ఒక సూప్ ఆర్డర్ చేసుకోండి, ఒక సలాడ్ ఆర్డర్ చేసుకోండి. సో సూప్ తాగేసేసి మనం మామూలుగా డిన్నర్కి వెళ్ళిపోతాం, అలా చేయొద్దు. సూప్ వేడివేడిగా మధ్య మధ్యలో తీసుకోవచ్చు, అంటే మనం తింటూ మధ్య మధ్యలో ఒక స్పూన్ తీసుకోవాలి. మొత్తం సూప్ తాగేసేసి వెళ్ళిపోయి మళ్ళీ భోజనం చేయకూడదు, అది జనరల్గా మనం అలాగే చేస్తాం. కానీ సూప్ ఎప్పుడు కూడా వేడివేడిగా మధ్య వెళ్తూ ఉండాలి. వెళ్తే ఈ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాట్ అనేది తొందరగా అది స్టోర్ అవ్వదు మనకి. ఇంకొకటి మనం ఆర్డర్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, చిల్డ్ వాటర్ కానీ, కోక్ కానీ, పెప్సీ కానీ, సాధారణంగా వేడి బిర్యానీ లేకపోతే వేడి ఏది తిన్నామో మనం చల్లగా మనం తీసేసుకుంటాం. ఏ వెదర్ లో కూడా ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మన కాంబోస్ ఆర్డర్ చేస్తే దాంతో ఒక కోక్, పెప్సీ ఒకటి ఫ్రీ కూడా వాడు కాంప్లిమెంటరీ ఇస్తాడు. అయితే తిన్నప్పుడు ఇట్లా నాన్ వెజ్ కానీ, హెవీ ఆయిల్ ఫుడ్ కానీ తిన్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ చల్లగా ఉన్నాయి, ఈ వేడిగా ఉన్న పదార్థాలతో తినొద్దు. ఈ వేడిగా ఉన్న పదార్థాలతో ఈ చల్లగా ఉన్నాయి కనుక తినేస్తే మన స్మాల్ ఇంటెస్టైన్స్ లోపల ఆ వాల్స్ ఉంటాయి, ఆ చిన్న పేగులు గోడలు అంటమాట, అవన్నీ కూడా ఫ్యాట్ తో మొత్తం కప్పి ఇలా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. మన స్మాల్ ఇంటెస్టైన్స్, ఆ చిన్న పేగులే మన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా అబ్జార్బ్ చేస్తుంది. ఇలా ఈ ఆయిల్ లాగా పేరుకుని ఉంటే మీకు అబ్జార్బ్ చేయడం, మనం తీసుకున్న ఫుడ్ లో మొత్తం అబ్జార్బ్ చేయదు. సో అందుకే కొంచెం వేడివేడిగా మనం తినేటప్పుడు కొంచెం వేడివేడిగా తీసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే మనకి హైదరాబాద్ కల్చర్లో, అంటే ఉర్దూ కల్చర్, హైదరాబాద్ కల్చర్ బాగా బిర్యానీ తిన్న తర్వాత వాళ్ళు మంచి చాయ్ తాగుతారు, మంచి చాయ్ టీ తాగుతారు. అంటే ఆ టీ అలవాటు అది ఎందుకు వచ్చింది అని అంటే, ఈ హెవీ ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ వేడిగా లైట్ మంచి టీ తీసుకుంటే, ఈవెన్ మీకు కొరియన్స్ కానీ లేకపోతే జపనీస్ కానీ ఎవరైనా సరే, మీకు వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా ఒక సూప్ ఉంటుంది. వాళ్ళు డిన్నర్ తర్వాత కానీ, మంచి ఒక లంచ్ తర్వాత కానీ, వాళ్ళ కల్చర్ ఏంటంటే ఒక మంచి గ్రీన్ టీ ఇస్తారు ఆఫ్టర్ ఫినిషింగ్ ఫుడ్, హెవీ ఫుడ్ తిన్నారు కాబట్టి. సో మనం కూడా ఆ పొరపాటు చేయకూడదు. నార్మల్ వాటర్ అన్న తాగండి, కానీ ఎట్టి పరిస్థితిలో వేడి మంచి భోజనం చేస్తూ చల్లగా నీళ్లు, చల్లటి పదార్థాలు తినకూడదు. సో ఇమీడియట్లీగా మనం ఇంకో అలవాటు ఏంటి తెలుసా, ఐస్ క్రీమ్ తినేస్తాం. తిన్న తర్వాత డిజర్ట్ సర్వ్ చేస్తాం, అలా తినొద్దు. అలా తింటే మొత్తం క్యాలరీస్ అంతా మీకు స్టోర్ అయిపోయింది. ఈ బాణపొట్ట తగ్గించుకోవడానికి ఇప్పుడు చాలా ఆసనాస్ ఉన్నాయి, మన పొట్ట తగ్గడానికి ఇంత ముందు చాలా ఇవి రెమెడీస్ కూడా చెప్పాము. మెయిన్ ఫుడ్ తోనే తింటూ మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది. 0 క్యాలరీ అంటే తక్కువ ఉన్న క్యాలరీస్, అవి మనం తింటున్నప్పుడు అది డైజెషన్ అవ్వడానికి క్యాలరీస్ కావాలి, ఖర్చు పెడుతుంది అన్నమాట. అది బాడీ ఖర్చు అవుతుంది, అంటే ఉన్న క్యాలరీస్ ని ఇది ఖర్చు పెట్టేస్తుంది. సో అలాంటి ఫుడ్ సెలెక్ట్ చేసుకుని కనుక తింటే పొట్ట దగ్గర ఫ్యాట్ చాలా బాగా తగ్గుతుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ఆసనాస్ అయితే చాలా ఎపిసోడ్స్ లో చాలానే చెప్పున్నారు, ముద్రాస్ చెప్పారు, అంతేకాదు సో రకరకాల హోమ్ రెమెడీస్ చెప్పారు. అయితే ఈ ఫ్యాట్ కరగడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సో ఎలాంటి డైట్ తీసుకోవాలి, తింటూ తగ్గడం ఎలాగనేది చాలా చక్కగా చెప్పారు. సో అందరు కూడా పాటించాలని కోరుకుందాం, ఎందుకంటే అందరికీ పొట్ట ఉండనే ఉంది. సో నిజంగా మీరు అన్నట్టు ఫ్లాట్ స్టమక్ అయితే చాలా మందికి తక్కువ, ఎంతో కొంత పొట్ట ఉంది. అంటే ఇది మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ వరకు బాగానే మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా విమెన్
పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం మెయింటైన్ చేయడానికి టైం అన్నీ కావాలి కదా. సో మనం ఫుడ్ డైట్ కొంచెం కేర్ఫుల్గా ఇలా ప్లాన్ చేసుకున్నాము అని అంటే ఎక్సెస్ లోపల ఉన్న క్యాలరీస్ కూడా మనం బర్న్ చేసుకోవచ్చు, ఫ్యాట్ కూడా కట్ చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే.